మన దేవుడు ఏదైనా చేయగలుగుతారు. నా దగ్గర ₹1 కాయిన్ ఉంది. అర్థమవుతుందా? ఒక వైపేమో ఏముందండి, నెంబర్ మాత్రమే కనిపిస్తుంది. ఇది ఒకవైపు హెడ్, ఒకవైపు టైల్, అంటే బొమ్మ బొరుసు, అంతేనా? చూడండి, ₹1 అనే నెంబర్ ఒకవైపు కనిపిస్తే మరొక మరి వైపు ఇక్కడ బొమ్మను మనం చూస్తూ ఉన్నాం. అవునా? దేవుడు ఏదైనా చేయగలుగుతారు. అన్ని ఆశీర్వాదాలనే అని ఎప్పుడు మనం చెప్పుకోవడం కాదు, కానీ దేవుని మాట వింటే ఆశీర్వాదాలు. అవునా? దేవుని మాట వినకపోతే చెప్పండి, దేవుని మాట వినకపోతే ఏమొస్తుందండి? దేవుని మాట వింటే బ్లెస్సింగ్స్, దేవుని మాట వినకపోతే ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు. అందుకనే దేవుడు ఏదైనా చేయగలుగుతారు. అయితే అటైనా లేకపోతే ఇటైనా. అర్థమవుతుందా అండి? రెండు వైపులు నీ జీవితం దేవుని మాట విన్నావా, అద్భుతంగా ఆయన నీ జీవితంలో ఏదైనా చేయగలుగుతారు. ఆయన మాట వినకుండా ఉంటావా, ఆయన నీ జీవితాన్ని ఇంకా ఏదైనా చేయగలుగుతారు. అర్థమవుతుందా అండి? అంటే ఆయన ఏదైనా చేస్తారు అని అర్థం. ఎంతమందికి మాటలు అర్థమవుతున్నాయా? ఆయన మాట వింటే ఆయన ఏదైనా చేయగలుగుతారు. నీ కొరకు దిగి వచ్చి నిన్ను అద్భుతకరంగా నడిపించే దేవుడు ఆయన. ఆమేన్. నిన్ను అన్ని విషయాల్లో అద్భుతంగా నడిపించే దేవుడు ఆయన. ఒకవేళ ఆయన మాట వినకపోయామా, ఆయన ఇంకా ఏదైనా చేయగలుగుతారు నీ జీవితాన్ని. ఎవరిది అంటే చాయిస్ మనదే. చెప్పండి ఎవరిదండి? మనదే. దేవుడు మనల్ని చాలా గొప్పగా కొన్ని పనుల కొరకు ఎన్నుకుంటారు. అవునా కదా? కొన్ని పనుల విషయమై దేవుడు మనల్ని గొప్ప స్థానం ఇచ్చి అభిషేకించి ఈ పనుల కొరకు నువ్వు ముందుకు సాగు అని చెప్తూ ఉంటారు. అవునా కాదా? ఆ మ్యూజిక్ తక్కువ చేయరా ప్లీజ్, నాకు చాలా డిస్టర్బెన్స్గా ఉంది. చెప్పండి. ఆయన కొన్ని పనుల కొరకు ప్రత్యేకంగా పెట్టి ఆ పనుల విషయంలో మనం ముందుకు వెళ్ళాలని మనకు ఒక బాధ్యత ఇస్తూ ఉంటారు. ఒకవేళ విన్నామా ఆశీర్వదింపబడతాం, వినకపోయామా మన ప్లేస్లో వేరే వారిని కూర్చోబెడతారు. చెప్పండి ఏంటండి? వేరే వారిని తీసుకొచ్చి కూర్చోబెడతారు. ఇక్కడ ఈ రోజున ప్రాముఖ్యమైన రీతిలో మరి దేవుడు ఒక విశేషకరమైన మరి మాటలతో సంఘాన్ని ప్రభు నడిపిస్తూ ఉన్నారు. దేవుడు నీకు ఇచ్చిన స్థానాన్ని పోగొట్టుకోవద్దు. ప్రైజ్ ది లార్డ్. అది ఏదైనా, ఏ స్థానమైనా పోగొట్టుకోకూడదు. ఒకవేళ పోగొట్టుకున్నావా, ప్రభు ఏమైనా చేయగలరు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి ఏంటండి? ఆయన ఏదైనా చేయగలరు. ఆమేన్. ఆయన మాట వినకపోతే ఆయన ఏదైనా చేస్తారు. స్థానాలన్నీ కూడా మారిపోతాయి యేసు నామంలో. చెప్పండి ఏంటండి? స్థానాలన్నీ కూడా మారిపోతాయి. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఉదయకాల సమయంలో చాలా చక్కగా మరి దేవుడు మనందరితో మాట్లాడనై ఉన్నారండి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చూడండి, ఇక్కడ సమూయేలు అనే ఒక ప్రవక్త మనం చూడగలుగుతూ ఉంటాం. సమూయేలు అనే ప్రవక్త నిజంగా దేవుని ఆయన ఒక న్యాయాధీశుడు, అంటే ఒక జడ్జ్ అన్నమాట. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే ఆయన దేవుని సేవకుడు. ప్రైజ్ ది లార్డ్. ఆయనకు చెప్పిన ఆయన పని ఏంటి అంటే, సమూయేలు గారి పని చూద్దామా ఒకసారి. 1 సమూయేలు 1వ అధ్యాయం 24-28. ఆయన మరి ఒక ప్రాఫిట్, ప్రవక్త, న్యాయాధీశుడు, అలాగే దేవుని సేవకుడు. ఆయన ఇజ్రాయేలులో దేవుని ప్రతినిధి, మరి ఒక చక్కని గాడ్స్ మెసెంజర్గా, ఒక రాయబారిగా ఆయన ఉన్నారనమాట. ప్రైజ్ ది లార్డ్. చూడండి, 1 సమూయేలు గ్రంథము, సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయము 24-28 వచనాలు చదువుదాం. పాలు మాన్పించిన తరువాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని
3 కోడెలను, ఆ, తూమెడి పిండిని, ద్రాక్షారసపు తిత్తిని ఆ, తీసుకొని షీలోహులోని షీలోహులోని మందిరమునకు మందిరములోనికి వచ్చెను. వారు ఒక కోడెను వధించి ఆ, పిల్లవానిని ఏలి యొద్దకు ఉమ్, తీసుకొని వచ్చినప్పుడు ఆ, ఆమె ఆ, అతనితో ఇట్లనెను, నా ఏలినవాడా, నా ఏలిన వాని ప్రాణము తోడు నీ యొద్ద నిలిచి ఆ, యెహోవాను ఆ, ప్రార్థన చేసిన స్త్రీని నేనే, ఆ, ఈ బిడ్డను దయచేయమని ఉమ్, యెహోవాతో ఉమ్, నేను చేసిన మనవిని ఉమ్, ఆయన నాకు అనుగ్రహించెను. ఉమ్, కాబట్టి ఉమ్, నేను ఆ బిడ్డను ఆ, యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. ఆ, తాను బ్రతుకు దినములన్నిటను ఆ, వాడు ఉమ్, యెహోవాకు ప్రతిష్ఠుడని చెప్పెను. ఆ, అప్పుడు ఆ, వాడు ఆ, యెహోవాకు ఆ, అక్కడే మ్రొక్కాయెను. అక్కడే మ్రొక్కెను. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి, మరి సమూయేలును చిన్నప్పుడే తన తల్లి ఎవరికి అప్పచెప్పిందండి? చెప్పండి, ఎవరికి అప్పచెప్పింది? దేవునికి. ఎవరి దగ్గరకు అప్పచెప్పింది? ఎవరి దగ్గరకు తీసుకొచ్చింది? ఏలి ఎవరండి? ప్రధాన యాజకుడు. అతని దగ్గరికి తీసుకొచ్చి, అయ్యా నేను దేవుని దగ్గర ప్రార్థన, చూడండి, యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీ నేనే ప్రార్థన చేసిన స్త్రీని నేనేనండి. ఇదిగో నా బిడ్డను నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, వదిలేసి వెళ్తున్నా, అంటే ప్రతిష్ఠ చేసి వెళ్ళిపోతున్నాను. ఇక్కడ చూడండి, కాబట్టి నేను ఆ బిడ్డని యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటినీ వాడు యెహోవాకు ప్రతిష్ఠుడని చెప్పాను. ఇప్పుడు చెప్పండి, ప్రతిష్ఠుడు ఏంటండి? దేవుని కొరకే బ్రతికే వారు అని అర్థం, అంతేనా? అలాగే ఈ సమూయేలు తన జీవితంలో చిన్నప్పటి నుంచే తన తల్లి అప్పచెప్పిన తర్వాత ఒక అద్భుతమైన పాత్రను పోషించి ఉన్నారండి. ప్రైజ్ ది లార్డ్. ఒక ప్రవక్తగా, దేవుని సేవకుడిగా, గాడ్స్ మెసెంజర్గా. అంటే గాడ్స్ మెసెంజర్ అని అర్థం ఏంటి అంటే, దేవునికి అలాగనే ప్రజలందరి మధ్యలో ఉండి దేవుడు చెప్తున్న మాటలన్నీ ప్రజలైన వారికి అందచేసేవారని అర్థం. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? గట్టిగా చప్పట్లు కొడదామండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రతినిధ్వాని, తెలుగులో గాడ్స్ మెసెంజర్ని ప్రతినిధ్వాని అంటే ప్రతినిధ్వాని అంటే దేవుడు చెప్పిన ఏ మాటలైనా ఆయన ఎవరికి చేరదీసేవారు? ప్రజలకు, ఇశ్రాయేలీయులు. ఎస్, దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన బాధ్యత ఏంటి అంటే, సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదువుతారా? ఆ తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలువగా, సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీయులలో నేనొక కార్యము చేయబోచున్నాను, దానిని వినువారందరి చెవులు గింగురుమనును. వినువారి చెవులంతా కూడా గింగురుమనును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే చక్కగా ప్రభు ఆయనతో మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం, అన్ని విషయాలు తెలియచేయడం చూస్తున్నాం. ఈయన పని ఒక్కటి, ఆయన దేవునితో ఆయన మధ్యలో ఉండి దేవుడు ఏదైతే ఆయనకు చెప్పారో ఆ విషయాలన్నీ కూడా ఇశ్రాయేలు ప్రజలకి చేరదీసేవారన్నమాట. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే చూడండి, సమూయేలుని దేవుడు అద్భుతమైన రీతిలో మరి ఎన్నుకొని ఆయన ప్రతిష్ఠింపబడిన వాడు కనుక ఆయన ద్వారా తన పనులను జరిగించేవారండి. ప్రైజ్ ది లార్డ్. ఏమి చెయ్యాలన్నా ఎవరికి చెప్పేవారు? సమూయేలుకే చెప్పేవారు. పలానా పని, పలానా మనుషుల్ని ఇక్కడ పెట్టు, పలానా వారిని అక్కడ పెట్టు, పలానా
రీతిలో నువ్వు ముందుకు వెళ్ళాలి అన్నప్పుడు సమూయేలు ఆ పని మీదనే ఉండేవారన్నమాట. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఈ రోజున సమూయేలు గురించి కాదు, కానీ ఒక విశిష్టమైన ఇద్దరి మనుషుల కొరకు మనం చూడబోతున్నామండి. ప్రైజ్ ద లార్డ్, దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఆ మనుషుల గురించి మనం చూడాలి అంటే సమూయేలు గురించి మొత్తం తెలుసుకోవాలి, అవునా కదా? ఆయనే ఒక గాడ్స్ మెసెంజర్గా ఉండి అక్కడ మరి పని చేసే ఒక అద్భుతమైన ప్రవక్తగా మనం చూడగలుగుతూ ఉన్నాం, ఒక సేవకుడుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. హల్లెలూయా, హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. చూద్దాం ఇక్కడ. ఎస్, ప్రైజ్ ద లార్డ్, దేవుని నామానికి మహిమ కలుగును గాక. సమూయేలు 1వ గ్రంథము 9వ అధ్యాయము 9:15 నుంచి బ్రదర్. సౌలు అచ్చటికి రేపు వచ్చునని యెహోవా సమూయేలుకు తెలియజేసెను. బ్రదర్ 10 నుంచి చదవరా ఒకసారి. 9:10 నుంచి. సౌలు నీ మాట మంచిది, వెళ్ళుదమని రమ్మనగా వారు దైవజను నుండి ఊరికి పోయిరి. ఊరికి ఎక్కిపోవుచుండగా నీళ్లు చేదుకొనుటకై వచ్చిన కన్యకలు తమకు కనబడినప్పుడు ఇక్కడ దీర్ఘదర్శి ఉన్నాడా అని అడిగిరి. అందుకు వారు, ఇదిగో అతడు మీ ఎదుటనే ఉన్నాడు, త్వరగా పోయి కలుసుకొనుడి. ఈ దినమునే అతడు ఈ ఊరికి వచ్చెను. నేడు ఉన్నత స్థలమునందు జనులకు బలి జరుగును గనుక ఊరిలోనికి పోయిన మీరు పోయిన క్షణమందే అతడు భోజనము చేయుటకై ఉన్నతమైన స్థలమునకు వెళ్ళక మునిపే మీరు అతన్ని కనుగొందురు. అతడు రాకమునుపు జనులు భోజనము చేయరు. అతడు బలిని ఆశీర్వదించిన తరువాత పిలువబడిన వారు భోజనము చేయుదురు. మీరు ఎక్కిపోండి, అతన్ని చూచుటకు ఇదే సమయం అని చెప్పిరి. వారు ఊరిలోనికి రాగా ఉన్నతమైన స్థలమునకు పోవచ్చు. ఎగ్జాక్ట్ గా 17వ వచనం చదవరా. సౌలు సమూయేలుకు కనబడగానే యెహోవా ఇతడే నేను నీతో చెప్పిన మనిషి, ఇదిగో ఇతడే నా జనులను ఏలునని అతనితో సెలవిచ్చెను. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే ఈ 9వ వచనం కానీ 10, 11 ఈ వచనాలన్నీ చూసినట్లయితే ఇక్కడ ఒక రాజును ఎంపిక చేసుకుంటారండి. ఎవరి కొరకు ఎంపిక చేసుకుంటారు? ఇజ్రాయేల్ కొరకు ఎంపిక చేసుకుంటారు. ఆ ఎంపిక విషయంలో ప్రభువు ఎవరితో మాట్లాడతారంటే సమూయేలుతో మాట్లాడుతూ ఉంటారనమాట. ప్రైజ్ ద లార్డ్, దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకని ఇక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాము, సౌలు సమూయేలునకు కనబడగానే యెహోవా ఇతడే నేను నీతో చెప్పిన మనిషి, ఇదిగో ఇతడే నా జనులను ఏలులని అతనితో సెలవిచ్చెను. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. హల్లెలూయా, హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు సమూయేలుతో చెప్పాడు, సౌలు వాడు ఇతడే రాజు అని. 10వ అధ్యాయము 24వ వచనంలో కూడా ప్రజలు సౌలును రాజుగా పరిగణించారు అక్కడ. ప్రైజ్ ద లార్డ్. అప్పుడు సమూయేలు జనులందరిలో యెహోవా ఏర్పరిచిన వానిని మీరు చూచితిరా? జనులందరిలో అతని వంటి వాడు ఒక్కడును లేడని చెప్పగా, అతని వంటి వాడు ఒక్కడు కూడా లేడు అని చెప్పగా జనులందరూ బొబ్బలు పెట్టుచు రాజు చిరంజీవి అగునుగాక అని కేకలు వేసిరి. తరువాత సమూయేలు రాజ్యపాల పద్ధతిని జనులకు వినిపించి ఒక గ్రంథమందు వ్రాసి యెహోవా సన్నిధిన దాన్ని ఉంచెను. అంతట సమూయేలు జనులందరినీ వారి వారి ఇండ్లకు పంపివేసెను. సౌలు గిబియాలోని తన ఇంటికి వెళ్ళిపోయిను. దేవుని చేత హృదయ ప్రేరేపణ నొందిన శూరులు అతని వెంట వెళ్ళిరి. ఓకే, చూడండి, ఇక్కడ మనం
చూసినట్లయితే సౌలు ఇదంతా కూడా సమూయేలు ఎవరిని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం అంటే సమూయేలు అంటే దేవుడు చెప్పిన ప్రకారము, దేవుడు నడిపిస్తున్న ప్రకారము సమూయేలు అక్కడ ఉన్న వారికి ఆయన చెప్పిన మాటను చెప్తూ ఉండడం మనం చూస్తూ ఉంటాం. అక్కడ ఎవరు రాజుగా అంటే ఆ ఇశ్రాయేలు ప్రజలకి ఎవరు రాజుగా ఉన్నారు, నియమించారు, ఎంపిక అయ్యారు అంటే సౌలు ఎంపిక అయ్యారండి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఒక రాజు పాత్ర ఏంటి చెప్పండి? రాజు పాత్ర ఏంటి? ప్రజల్ని పరిపాలించాలి. ఇంకా చెప్పండి. వారి తరఫున యుద్ధాలు చేయాలి, ప్రజలను పరిపాలించాలి. యుద్ధాలు, న్యాయము, అన్యాయం ఎక్కడ జరిగిందో అక్కడ ఆయన ఉండి న్యాయము చేయాలి. న్యాయము చేస్తూ ప్రజలందరినీ ముందుకు నడిపించాలి. దేవుడు ఏదైతే చెప్తున్నారో ఆ పనిలో ముందుకు వెళ్ళాలి. అవునా కాదా? ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ సౌలుకి ఆ అధికారం ఇచ్చిన తర్వాత సౌలు ఏమి చేశాడంటే ఆయన సొంత ఆలోచనతో ముందుకు వెళ్ళాడండి. ఏంటండి? సొంత ఆలోచనతో ముందుకు వెళ్ళాడు. ఏదైతే చేయొద్దన్నాడో ఆ పనినే ఆయన చేశాడు. అర్థమవుతుందా? సౌలును రాజుగా పెట్టిన తర్వాత ఆ రాజుగా ఉన్న వ్యక్తి ఏమి చెయ్యాలో ఏమి చెయ్యొద్దో కొన్ని విశేషకరమైనవి ఉంటాయి. అవునా కదా? విశేషకరమైన పనులు ఉంటాయి. కానీ ఈయన ఏం చేశాడంటే అంత వ్యతిరేకంగా జీవించడం ప్రారంభించాడు. చూద్దామా ఒకసారి? ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, సౌలు తన విధేయతలో విఫలమవ్వడం మనం చూస్తూ ఉంటాం. 15వ అధ్యాయం చదవండి బ్రదర్. సమూయేలు ఒకానొక దినమున సమూయేలు సౌలుని పిలిచి యెహోవా ఇశ్రాయేలీయులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసిన నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదికి వచ్చిరి గదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయవచ్చు. పురుషులనేమి స్త్రీలనేమి బాలులనేమి పసిపిల్లలనేమి ఎద్దులనేమి గొర్రెలనేమి ఒంటెలనేమి కార్తబులనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయమని చెప్పెను. చూడండి, ఇక్కడ అంతా కూడా సమూయేలు చెప్తున్న మాట. ఇదంతా సమూయేలుకు దేవుడు ఏదైతే చెప్పారో ఆ ప్రకారము సమూయేలు ఏం చేస్తున్నాడంటే సౌలుకు కొన్ని విషయాలు చెప్తూ ఇదిగో నీవు ఈ పని చెయ్యి, యెహోవా సెలవిస్తున్న మాట ఇది, ఈ ప్రకారం నువ్వు వెళ్ళు, ఈ ప్రకారం నువ్వు నడుచుకో, ఈ ప్రకారం నువ్వు జీవించు, ఈ ప్రకారం నువ్వు చేయవలసిన పనులన్నీ కూడా చేయమని చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, పురుషులనేమి స్త్రీలనేమి బాలునేమి పసిపిల్లలనేమి యుద్ధులనేమి ఎద్దులనేమి గొర్రెలనేమి ఒంటలనేమి సమస్తాన్ని చూడండి అన్నిటిని హతము చేసి వారికి కలిగినంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకులను నిర్మూలము చేయమని చెప్పాను. అంతా కూడా నిర్మూలం చేసేయండి, ఇంకా వద్దు ఇదంతా అనేసి చెప్తే ఈయన ఏం చేశారో తెలుసా? చెప్పండి, ఎవరైనా చెప్పగలుగుతారు ఈయన ఏం చేశారో? అంతా నాశనం చేసే సౌలు వద్దు, ఇంకా వారిని అంత నాశనం చేయమంటే ఈయన ఏం చేయాలి? 8వ వచనం చదవండి బ్రదర్. అమాలేకీయుల రాజైన ఆగాగును ప్రాణముతో పట్టుకొని జనులందరినీ కత్తి చేత నిర్మూలము చేసెను. సౌలును జనులను కూడి ఆగాగును గొర్రెలలోను ఎడ్లలోను కొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలము చేయక కడగా నుంచి పనికిరాని
నీచ పశువులన్నిటినీ నిర్మూలన చేసిరి. చూసారా? చూడండి, ఇక్కడ సమూయేలుకు దేవుడు చెప్పిన మాటను ఆయన ఏం చేశారంటే తీసుకొని వెళ్ళి సౌలు రాజుకు చెప్పారు. నువ్వేమి చేయాలంటే అమాలేకులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన వారందరినీ, గొర్రెల్ని, పశువుల్ని అన్నిటిని నువ్వేం చేయాలంటే నాశనం చేసే. అర్థమవుతుందా? రాజుగా ఆయన ఏం చేయాలండి? ఆయన రాజుగా ఎంపికైన తర్వాత రాజుగా ఆయన చేయవలసిన పని ఏదైతే చెప్పారో అది చెయ్యాలి. కానీ ఈయనేమి చేశారు తెలుసా? నాశనము చేయవలసినవి ముందుంటే ఆయన మంచి వాటిని, శ్రేష్టమైన వాటిని ఆయన ఉంచేసుకున్నాడండి. కొద్దిమంది బుద్ధులు పోవు, అవునా కదా? బుద్ధులు పోవండి. మంచి స్థానం ఇస్తే బుద్ధి ఎక్కడ చూపించాలో అక్కడ చూపిస్తూ ఉంటారు, అవునా కాదా? అవునంటారా కాదంటారా? అవునండి. ఈయన చేయవలసిన పని చెయ్యకుండా ఏదైతే చెయ్యొద్దో వాటిని చేసి ఉన్నాడు. అక్కడ కనిపించింది ఏంటి అంటే దేవునికి అవిధుడై ఉన్నాడు అని. అంటే దేవుణ్ణి ఆయన ఏం చేశారంటే ఆయన మాటను తిరస్కరించడం మనం చూస్తూ ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. చూడండి ఇక్కడ మనం చూసినట్లయితే 10వ వచనం, అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయెను కనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుతున్నాను. ఏంటండి? రాజుగా నేను నియమించినందుకు పశ్చాత్తాపడుతున్నాను. ఎవరంటున్నారండి మాట? ఎవరంటున్నారండి? చెప్పాలి, ఎవరంటున్నారు? ఎందుకు అనవసరంగా రాజుగా నియమించానే కదండి? ఇక్కడ చూసినట్లయితే చూడండి, అప్పుడు యెహోవా వాక్కు సమూయేలుకు ప్రత్యక్షమై ఎవరికి ప్రత్యక్షమైంది? సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నారు. అనవసరంగా నా ఆజ్ఞకు గైకొనని ఒక వ్యక్తిని నేను రాజుగా పెట్టానే. ఆయన బాధపడుతున్నారు, పశ్చాత్తాపడుతున్నారు. ఎంతమందికి అర్థమవుతుందా? దేవుడు సమూయేలుని ఒక ప్రవక్తగా ఉంచి సమూయేలుకి కొన్ని బాధ్యతలు ఇచ్చి, సమూయేలు నేను చెప్పింది నువ్వు చెయ్యాలి, నేను చెప్పిన మాట ప్రకారము నీవు అదేంటి రాజ్యంలో ఒక రాజు విషయంలో మరి నువ్వు మాట్లాడాలి అన్నప్పుడు దేవుడు ఏదైతే చెప్తున్నారో, దేవుడు ఏదైతే సెలవిస్తున్నారో అక్కడ చక్కగా ఒక రాజును నియమించి ఉన్నారండి, ఆయన సౌలు. చూడండి, దేవుడు ఏ వాక్కైతే సమూయేలుకు సెలవిచ్చి ఇదిగో మాట్లాడమని చెప్పినారో సమూయేలు అదే విధంగా ఆ రాజైన సౌలుకు చెప్పారు. సౌలు ఏం చేశాడంటే చెప్పిన మాట కాకుండా సొంత జ్ఞానం ఉపయోగించారు. అమాలేకులను, వాళ్ళకి సంబంధించిన వారందరినీ కూడా, వారికి ఏమైతే ఉన్నాయో, వారు ఎవరైనా పర్లేదు, వారికి సంబంధించిన గొర్రెలు ఇంకా ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిని నాశనం చేయకుండా ఆయన ఏం చేశాడంటే అంటే లాస్ట్లో కొన్ని ఉంటాయి కదా పనికి రానివి, వాటిని నాశనం చేసి ఏవైతే మంచిగా ఉన్నాయో వాటిని ఆయన ఉంచేసుకున్నాడండి. అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమవుతుంది? ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దాని ద్వారా ప్రభు తన పట్ల చాలా బాధపడుతున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. ఇతన్నా నేను రాజుగా నియమించింది, ఇతన్నా రాజుగా నేను కూర్చోబెట్టింది. రాజు లక్షణం అక్కడ కనిపించట్లేదండి. దేవునికి లోబడని వాడుగా కనిపిస్తూ ఉన్నారు. చూడండి, ఎవరైతే దేవుని ఆజ్ఞని వ్యతిరేకిస్తారో, ఎవరైతే దేవుని మాటను వినరో వారిని తీసుకొచ్చి ఏం చేస్తారు? దేవుడు ఆయన ఏదైనా చేస్తాడు. చెప్పండి ఏంటండి? చెప్పండి, ఏదైనా చెప్పండి, ఏదైనా చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఒక చైర్ ఇవ్వండి. ఈ చైర్ ఎవరికంటే రాజుకి. ఎవరికండి? రాజుది. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చెప్పండి, ఈ చైర్ ఎవరిదండి? రాజుది. ఇక్కడ యెహోవా సెలవిచ్చారు. ఎవరికంటే సమూయేలుకి. సమూయేలు నువ్వు వెళ్ళి ఇక్కడ ఈ ప్రజలకి, ఇజ్రాయెల్ ప్రజలకి ఎవరిని నియమించారు రాజుగా?
సౌలును నేను ఎంపిక చేస్తున్నాను కదా, సౌలును నేను పెడుతున్నాను, నువ్వు ఆ మాట చెప్పు, అంత సెటరైట్ చేసే అని చెప్పినప్పుడు సమూయేలు ఏం చేశాడంటే రాజుని ఎవరిగా చేశారు? సౌలుగా చేశారు. సౌలు రాజుగా అయిపోయాడు. అర్థమవుతుందా అండి? అర్థమవుతుందా? ఇప్పుడు ఒక ఇద్దరు వ్యక్తులు రండి ఇక్కడికి, ఇద్దరు వ్యక్తులు రండి. రండి 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 దా. ఈయన ఎవరండి? సమూయేలు. చెప్పండి ఎవరండి? సమూయేలు. దేవుడు చెప్పాడు సమూయేలుకి, బాబు సమూయేలు, ఒక రాజును చూడు, ఒక రాజు కావాలయ్యా, ఒక రాజు కావాలి. ఎందుకంటే మంచి పరిపాలన చేయడానికి ఒక రాజు కావాలి. అయితే చూస్తే ఎవరు కనిపించారంటే సౌలు కనిపించాడు. ఓకేనా? ఈ సమూయేలు ప్రవక్త ఏం చేశాడంటే ఈయనని తీసుకుని వచ్చే ఎక్కడ కూర్చోబెట్టారు? రాజు అనే సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అర్థమవుతుందా? ఇప్పుడు ఈయన ఎవరండి? మీరు మాట్లాడాలి, చెప్పండి. ఈయన ఎవరు? రాజు. అర్థమవుతుందా? ఈయనకి మాట ఎవరు చెప్పారంటే, ఎవరు చెప్పారు? రండి బ్రదర్. ఎవరు చెప్పారు? అర్థమవుతుందా? చూడండి, యెహోవా ప్రత్యక్షమై, ఎవరికి ప్రత్యక్షమై? సమూయేలుకు ప్రత్యక్షమై. ఈయన చేయవలసిన పని ఏంటో తెలుసా? దేవుడు ఏదైతే చెప్తున్నారో ఆ పని అంటే ఆయన చెప్పిందంతా కూడా ఎవరికి చేరదీస్తారు? ప్రజలకి చేరదీస్తారు. ప్రజలకి. ఎవరికండి? ప్రజలకి చేరదీస్తారు. ఆయన ఏ మాట చెప్పినా ఆ మాటను వారికి సెలవిస్తూ ఉంటారన్నమాట. ఆయన ప్రత్యక్షమై చెప్పినప్పుడు ఆ మాటలన్నీ తీసుకొచ్చి వారికి చెప్తూ ఉంటారు. సరేనా? అదే రాజు గురించి మాట ఎవరు చెప్పారంటే యెహోవా ప్రత్యక్షమై సమూయేలుకి చెప్పారు. ఏమని చెప్పారు చెప్పండి? ఒక రాజు కనిపించాడు, ఆయనే సౌలు. ఓకేనా? సౌలు. ఇక్కడ నువ్వేం చేయాలంటే ప్రత్యక్షమై సమూయేలుకి చెప్తున్నారు. ఎవరు? ప్రత్యక్షమై చెప్తున్నారు. చెప్పండి బ్రదర్, మీరు చెప్పండి, ఆయనకు చెప్పండి. మీరు నీవు సౌలుకు పోయి అమాలేకులను హతము చేయమని చెప్పు. ఎవరిని? అమాలేకులను హతము చేయమని చెప్పు. సౌలుకు చెప్పు, రాజుకు చెప్పు. ఈయన ఏంటండి? ఒక వారధి, గాడ్స్ మెసెంజర్ అన్నమాట. దేవుడు ఏమి చెప్తారో అది వెళ్ళి చెప్పడమా ఆయన బాధ్యత, ఆయన పని. ఈయన ఏం చేశారంటే వెళ్ళి చెప్తూ ఉంటారనమాట. సమూయేలు ఎవరికి చెప్పారు? సౌలు అనే రాజుకు చెప్తున్నారు. చెప్పు. అమాలేకులకు హఠం చెయ్యి. ఏంటి? అమాలేకులకు హఠం చెయ్యి, సౌలు నాశనము చెయ్యి, అమాలేకులను నాశనం చెయ్యి. వారికి సంబంధించిన గొర్రెలు కానీ, అసలు ఏవైనా, స్త్రీ కానీ పురుషులు కానీ, ఎవరిని వదలొద్దు, మొత్తం నాశనం చేసే. అర్థమవుతుందా? ఈయన ఇప్పుడు సమూయేలు వచ్చి సౌలుకు చెప్పారు, మీరు వెళ్ళిపోండి. ఇక్కడ మిమ్మల్ని కాదండి, మీరు ఉండండి, నిలబడండి, పట్టుకోండి. ఈయన ఏం చేయాలి? ఈయన ఆలోచనలు ఎలా ఉండాలి? చూడండి, యెహోవా ప్రత్యక్షమై సమూయేలుకు ఏదైతే చెప్పారో సమూయేలు వెళ్ళి సౌలుకు అదే చెప్పాడు. రాజుకి దేవుడు ఏం చెప్పారో అదే చెప్పారు. ఈయన ఏం చేయాలి? వాళ్ళు ఏమి చెప్పారో అదే చేయాలి. అవునా కదా? వేటిని హతము చేయమన్నారో, నాశనము చేయమన్నారో వాటిని నాశనం చేయాలి. కానీ సౌలు ఏమి చేశాడో తెలుసా? దేవుడు ఆజ్ఞని ఏం చేశాడండి? తిరస్కరించాడు. అంటే దేవుడు చెప్పిన మాటని వినకుండా అన్నిటినీ నాశనం చేయమంటే ఆ గొర్రెల్లో, వీటిలలో ఏవైతే శ్రేష్టమైనవి ఉంటాయో అన్నిటినీ నాశనం చేయమన్నాడు. కానీ ఏం చేశాడండి? శ్రేష్టమైన వాటిని ఉంచేసుకున్నాడు. ఏదైతే అవసరం లేదో, పనికి మాలిన, వీక్గా ఉన్నాయి అన్నిటినీ నాశనం చేశాడు. అర్థమవుతుందా? అయితే ఒకసారి ఇవ్వండి. అంత చేసి ఉంటే అప్పుడు మళ్ళీ ఈయన చేసిన పనిని బట్టి, ఈయన ఉన్న విధానాన్ని బట్టి దేవుడు చాలా బాధపడి ఉన్నారండి. అరే, నేను ఏం చెప్పాను?
నేను ఏం చెప్పి పంపించాను అదే చెప్పాడు. అది చెప్పి చెయ్యమంటే ఏదైతే చెయ్యొద్దో దేవుడు ఇదే చూస్తారండి. నీకు మంచి స్థానం ఇచ్చారు, నీకు మంచి స్థానం ఇచ్చిన తర్వాత దేవుని చెప్పిన మాటల ప్రకారము విధేయత కలిగి ఉంటే దీవించబడతాం. ఎవరైతే విధేయత లేకుండా జీవించి ఇష్టానుసారంగా జీవిస్తే వారి పట్ల దేవుడు పశ్చాత్తాపడతారంట. ఏంటండి? పశ్చాత్తాపడతారంట. ఇక్కడ కూడా అదే జరిగింది. ఈయన చేసిన పనిని బట్టి యెహోవా మళ్ళీ ప్రత్యక్షమయ్యారు. ఎవరికి ప్రత్యక్షమయ్యారు? సమూయేలుకి. మీరు చెప్పండి. యెహోవా ప్రత్యక్షమై సమూయేలుతో ఈ మాట చెప్తున్నారు. సౌలు నా మాట వినలేదు, అతనికి వెళ్ళి చెప్పు. సౌలు మాట వినలేదు, అతన్ని బట్టి అసలు ఎందుకు రాజుగా పెట్టాను అని పశ్చాత్తాపడ్డారంట. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. చూడండి, ఇచ్చిన స్థానాన్ని చాలా మంది పోగొట్టుకుంటూ ఉంటారు. అర్థమవుతుందా? ఇచ్చిన స్థానము, ఈ రోజున సంఘంలో మనము కూడా ఇచ్చిన స్థానాన్ని పోగొట్టుకుంటూ ఉంటాం. అవునా? ఈ రోజున మనం అంశం ఏంటి చెప్పండి? ముందే చెప్పాను. ఏంటి? ఇచ్చిన స్థానాన్ని ఏంటండి? ఇచ్చిన స్థానాన్ని నిలబెట్టుకోవాలి, పోగొట్టుకోకూడదు. మంచి స్థానం ఇచ్చారు సౌలుకి రాజుగా. ఈ రాజరికాన్ని ఏం చేశాడంటే దేవుని మాట వినకుండా ఆ రాజరికంలో ఏదైతే చెయ్యొద్దో అది చేశారు. దీన్ని బట్టి చూడండి, దేవుడు ప్రత్యక్షమై మళ్ళీ ఎవరితో మాట్లాడారు? సమూయేలుతో మాట్లాడుతూ పశ్చాత్తాపడుతున్నానయ్యా ఎందుకు రాజుగా పెట్టానని. అర్థమవుతుందా? ఇప్పుడు ఈయన కూర్చున్న స్థానం ఉందే, కూర్చోండి. దేవుడు ఒక డిసైడ్ అయిపోయారు. ఏంటో తెలుసా? ఈ స్థానము ఇక ఈయనకు ఉండదు. చెప్పండి ఏంటండి? ఈ స్థానము ఉండద్దు. ఈయన ఆ రాజు అనే స్థానానికి యాప్ట్ కాదు. అర్థమవుతుందా? దేవుడు చెప్పిన మాట వింటేనే ఆ స్థానం, వినకపోతే ఆ స్థానం లేదు. మళ్ళీ ఇక్కడ దేవుడు మరలా సమూయేలుతో మాట్లాడుతూ ఉంటారు. ఈయన ప్లేస్లో వేరే వారిని తీసుకొని రావాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరిని తీసుకొని రావాలి చూద్దాం. మీరు అట్లనే కూర్చోండి. అందుకనే దేవుడు ఏదైనా చేయగలరు. చెప్పండి దేవుడు ఏదైనా చేయగలరు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చదువుదాము మరొకసారి ఆ మాట చదువుదాం బ్రదర్. 15 చూడండి ఒకసారి. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి. ఏంటండి? వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనక పోయెను గనుక అతన్ని రాజుగా నియమించినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను. సమూయేలు, నన్ను అనుసరింపక నా మాటను వెనక తీసినందున ఈయనని నేను ఎందుకు రాజుగా పెట్టాను? ఈ రోజున ఈ రాజు స్థానం ఎవరితో తెలుసా? సంఘముగా మనల్ని ఒక్కొక్క పాత్ర గుర్తుపెట్టుకోండి. మీకంటూ ఒక్కొక్క బాధ్యతలు సంఘములో దేవుడు ఇచ్చి ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు అది ఎవరికి బయలుపరిచి ఉన్నారంటే, ఎవరికండి? సేవకుడికి బయలుపరిచి, అనగా సమూయేలుకు బయలుపరిచినట్లుగా సమూయేలుకు ప్రత్యక్షమై దేవుడు ఏ విధంగా అక్కడ మాట్లాడి ఉన్నారో ఇక్కడ కూడా సంఘములో సేవకుడు కూడా కొన్ని విషయాలను దేవుడే ప్రత్యక్షంగా కొన్ని విషయాలు మాట్లాడి అది ప్రజలైన వారికి, సంఘములో ఉన్న వారికి కొన్ని బాధ్యతలు ఇచ్చారు. చెప్పండి ఏంటండి? బాధ్యతలు. కొన్ని స్థానం ఇచ్చారు. ఎంతమందికి అర్థమవుతుంది? మీరు ఇక్కడే ఉన్నారా? చెప్పండి, ఇక్కడే ఉన్నారా? ఇక్కడే ఉన్న చేతులు ఊపుతారా ఒకసారి? ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొన్ని బాధ్యతలు ఎవరు అప్పగించారు? సేవకులకి. అర్థమవుతుందా? ఇక్కడ సమూయేలు ఎవరైతే ఉన్నారో ఈ స్థానాన్ని పాస్టర్ అమ్మతేజ గారి స్థానం అన్నమాట. అర్థమవుతుందా? అర్థం చేసుకోండి. ఎవరండి?
సేవకుడి స్థానం. యెహోవా ప్రత్యక్షమై సమూయేలుకి ఏదైతే చెప్పారో ఆ చెప్పిన మాటని ఆయన వెళ్ళి చెప్పారు. అవునా? ఇక్కడ కూడా అంతే. సంఘములో ఈ పాస్టర్ అమ్మ తేజ మినిస్ట్రీస్ ఏదైతే ఉందో మన పరిచర్య అనే కాదండి, అందరి పరిచర్యలో దేవుడు ప్రత్యక్షమై, దేవుడు స్వయంగా సేవకుని నియమించి సేవకుడి ద్వారా తన పనిని జరిగించుకోవాలనుకుంటూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మాట్లాడతారు, నాన్న ఈ బాధ్యత వీరికి అప్పచెప్పు, ఈ స్థానం వీరి స్థానం, ఈ స్థానం ఇదిగో వీరికి, ఈ పని ఆ పని ఇదిగో వీరి స్థానం ఇది. ప్రైజ్ ది లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఏదైతే చెప్పారో సేవకుడు సంఘంలో ఉన్న వారికి, ప్రాధాన్యమైన వారికి, పరిచర్లో వాడబడుతున్న వారికి ఆ స్థానాన్ని సేవకుడు కాదు కానీ దేవుడే సేవకుడికి చెప్పి నియమిస్తారు. చప్పట్లు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆ స్థానం ఇచ్చినప్పుడు ఎవరైతే స్థానాన్ని పొందుకున్నారో వారి ఆ స్థానములోనే ఉండాలి. అర్థమవుతుందా? ఆ స్థానంలోనే ఉండాలి. ఆ స్థానంలో ఉండాలంటే దేవుని మాట వినాలి. ఆమేన్. దేవుని మాట వినాలి. దేవుని మాట విన్న వారి జీవితాల్లో ఆ స్థానం అలాగనే ఉంటుంది. ఒకవేళ వినకుండా ఉన్నారా, ఆయనని అనుసరింపగా ఆయన మాటకు వెనక తీసి సొంత జ్ఞానం ఎవరితో ఉపయోగిస్తారో, సొంత జ్ఞానం ఉపయోగించే వారి ప్లేసులు మారిపోతాయి. చెప్పండి, ఏమైపోతాయండి? 15వ అధ్యాయం 22వ వచనం. చదవండి. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున. ఆలోచించు. బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుటయు, పొటేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తిరుగుబాటు చేయుట సోది చెప్పుటయు పాపముతో సమానము. తిరుగుబాటు చేయుట ఏంటండి ఇది? చదవండి. తిరుగుబాటు చేయుట సోది చెప్పుటయు పాపముతో సమానము. మూర్ఖతను అగుపరచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించటతో సమానము. చూడండి. మూర్ఖతను అగపరచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి కనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించెననగా. ఆయనని ఎవరైతే విసర్జిస్తారో వారిని కూడా ఆయన ఏం చేస్తారండి? అంతే. అర్థమవుతుందా? చూడండి, దేనితో పోలుస్తూ ఉన్నారో ఇక్కడ మనం బలులు అర్పిస్తూ ఉంటాం కదా, అట్లా కాదండి. అవి కాదు దేవునికి ప్రాధాన్యమైనది, అవి కాదు దేవునికి ప్రాముఖ్యమైనది. ప్రభు అంటున్నారు చూడండి చక్కగా, తను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట కంటే సంతోషమా? ఆయనకేది సంతోషం అంటే ఆలోచించండి. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొటేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఆయన ఆజ్ఞ వినుట, ఆయన మాట వినటమే శ్రేష్టమైనది. అర్థమవుతుందా? నువ్వు ఎంత ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఎస్, అవునండి. ఆజ్ఞను అతిక్రమించిన వాడు పాపము చేసిన వాడితో సమానము. అర్థమవుతుందా? ఇప్పుడు ఆ సౌలు రాజు ఎవరైతే ఉన్నారో దేవుని ఆజ్ఞను వినలేదండి, దేవుని ఆజ్ఞను తిరస్కరించాడు. దేవుడు దాన్ని బట్టి చాలా పశ్చాత్తాపడ్డారు. అయ్యో, ఇతన్నా నిన్ను రాజుగా పెట్టింది, ఈయననా? తిరుగులాడుతారంట, తిరుగుబాటు చేస్తారంట. కొద్దిమంది తిరుగుబాటు చేసేవారు దేనితో సమానం? చదవండి బ్రదర్ ఒకసారి. తిరుగుబాటు చేయువారు, తిరుగుబాటు చేయుట సోది చెప్పుటైన పాపముతో సమానము. మూర్ఖతను అగుపరచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానం. అర్థమవుతుందా?
అందుకని ఏం చేయాలి? ఏమి చెప్తే అదే చేయాలి. అర్థమవుతుందా? వినయము చాలా అవసరమైందండి. చాలామంది అనుకుంటారు నాకే ఉంది జ్ఞానము కదా, నాకే ఉంది తెలివి. ఇక్కడ దేవుడు చెప్పింది కాకుండా ఇష్టం వచ్చినట్లు జీవించడం ప్రారంభించారు. ఆయన మాటను తిరస్కరించాడు. అందుకనే దేవుడు కోపం వచ్చి ఏం చేస్తాడో తెలుసా? ఏం చేస్తాడండి? ఇంకా చాలు, సౌలు పొజిషన్ అంతా మారిపోయింది. ఇంకా దేవుడు అనుకుంటారు రాజుగా ఉన్న సౌలును తీసేసి వేరే వారిని పెట్టాలని డిసైడ్ అయిపోయారండి. 1వ అధ్యాయం 16వ వచనం. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలము దుఃఖింతువు, నీ కొమ్మును తైలముతో నింపుము, నీ కొమ్మును తైలముతో నింపుము, బెత్లెహేమీయుడైన యెషయి యొద్దకు నిన్ను పంపుచున్నాను, అతని కుమారులలో. ఒక్క నిమిషం బ్రదర్, ఇక్కడ ఎవరు దుఃఖపడుతున్నారు? సౌలు. సమూయేలు దుఃఖపడుతున్నారంట. అర్థమవుతుందా? అంటే ఇక్కడ మన వైపు చూస్తే సమూయేలు ప్లేస్ ఎవరిదండి? సేవకుడు ప్లేస్. అర్థమవుతుందా? సేవకుడు కూడా దుఃఖపడుతూ ఉంటారు, అవునా కదా? సమూయేలు ఏ విధంగా దుఃఖపడుతున్నారో సేవకుడు కూడా దుఃఖపడుతూ ఉంటారు. అయ్యో దేవుడు మంచి స్థానం ఇచ్చాడే, చాలా చక్కని ప్రాధాన్యత ఇచ్చారే, అయ్యో ఈ బ్రదర్ ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎందుకు ఈ స్థానాన్ని ఆయన పోగొట్టుకుంటున్నారు, ఎందుకు ఈ స్థానంలో ఆయన దేవుని మాటను వినకుండా ఎందుకు ఇలా ఆయన జీవితాన్ని నాశనం చేసుకున్నారు, ఎందుకు ఫలానా సిస్టర్ దేవుడు తనకు అంత మంచి స్థానం ఇస్తే ఎందుకు ఇలాంటి పనులు చేస్తూ ఉంది? ఎవరు దుఃఖపడుతున్నారంటే సమూయేలు లాగా సేవకుడు దుఃఖపడుతూ ఉంటారు. అర్థమవుతుందా? దుఃఖపడుతున్నప్పుడు ప్రభు అంటున్నారంట, ఎంతకాలము దుఃఖపడతావు సమూయేలు, ఎంతకాలం దుఃఖపడతావు? సేవకుడు ప్రార్థన ఏంటో తెలుసా అండి? ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో మా ఇద్దరి ప్రార్థన ఒకటే, నమ్మకమైన పరిచారకులు కావాలయ్యా, ప్రాణం పెట్టే పరిచారకులు కావాలి, ప్రాణం పెట్టే పరిచారకులు రావాలి, నమ్మకమైన వారు రావాలయ్యా. ఎప్పుడు ఇస్తావయ్యా నమ్మకమైన వారిని, ఎప్పుడు ఇస్తావయ్యా మాకు నమ్మకమైన వారిని అడుగుతున్నామండి. ఒక్కొక్కరి పరిచయలో చూస్తుంటే చాలా చక్కగా ముందుకు వెళ్తూ ఉన్నాయి, ఇంతవరకు నడిపించావయ్యా, కానీ నమ్మకమైన వారు కావాలయ్యా, మాకు నమ్మకమైన వారి కొరకు ఎదురు చూస్తున్నామయ్యా. ప్రాణం పెట్టేవారు, నీ కొరకు ప్రాణం పెట్టేవారు, పరిచర్య అంటే ప్రాణం పెట్టేవారు కావాలయ్యా మాకు. ప్రైజ్ ది లార్డ్. పరిచర్య అంటే ప్రాణం పెట్టేవారు కావాలి, సమర్పణ కలిగిన జీవితాలుగా ఉన్నవారు ఈ పరిచర్యలో రావాలి. యేసునామంలో రావాలి. అలాంటి వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నామండి, అడుగుతున్నాం, ఏడుస్తూ ఉన్నాం. చాలాసార్లు ఇద్దరం కూర్చొని ఎన్నోసార్లు కన్నీళ్ళు కార్చిన జీవితాలు, అనుభవాలు మావి. ఎన్నోసార్లు ఒంటరిగా పోరాడుతున్న అనుభవం మాది. వెనకాల ఏ సపోర్ట్ లేదు, ఏ ఆధారం లేదు. పరిచర్యను ముందుకు తీసుకొని వెళ్ళాలంటే కష్టంగా ఉంది. నమ్మకమైన వారు కావాలి ప్రభువా. ఇక్కడ కూడా మంచి బాధ్యతను సౌలుకి ఇస్తే సౌలు దేవుని మాటని తిరస్కరించాడు. దాన్ని బట్టి సమూయేలు ఎవరైతే ఉన్నారో దుఃఖపడుతున్నాడంట, చింతిస్తున్నాడంట. అయ్యో ఏంటి, ప్రజలందరికీ ఒక నాయకుడు వచ్చాడు, అంటే నాయకుడుగా రాజుగా ఉన్నవాడు మరి ఇంకా ముందుకు నడిపిస్తాడు అనుకుంటే ఏంటి పరిస్థితి, దేవుడు చెప్పిన మాటను వ్యతిరేకించాడే అని బాధపడుతున్నాడు. ఆ సమయంలో దేవుడు అంటున్నారంట, ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు దుఃఖిస్తున్నావు, దేనికి బాధపడుతున్నావు నువ్వు? చదవండి బ్రదర్, 16వ అధ్యాయము. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలము దుఃఖింతువు. ఎంతకాలం దుఃఖిస్తావయ్యా? పాస్టర్ అమ్మ తేజ, సేవకుడు ఎంతకాలం దుఃఖిస్తావు? ఎంతకాలం ఇది కదా?
కింద మాట్లాడుతున్నారు చూడండి. నీ కొమ్మును నీ కొమ్మును తైలముతో నింపుము, తైలముతో నింపుము. బెత్లెహేమీయుడైన బెత్లెహేమీయుడైన యెషయి యొద్దకు యెషయా యొద్దకు నిన్ను పంపుచున్నాను. అతని కుమారులలో ఒకన్ని నేను రాజుగా నియమించెదను. సమూయేలు నేనెట్లు వెళ్ళుదును? ప్రభు అంటున్నారు, ఇదిగో నువ్వు బెత్లెహేం అక్కడ ఆ ప్రాంతానికి, చూడండి ఇక్కడ చాలా స్పష్టంగా ఎక్కడికి వెళ్ళాలో, బెత్లెహేమీయుడైన యెషయా యొద్దకు నేను పంపుచున్నాను. యెషయా యొద్దకు పంపుతున్నాను. 16వ అధ్యాయం 11వ వచనం. ఆయనకున్న కుమారులలో ఒక కుమారుని నేను ఏంటండి రాజుగా నియమించబోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. నువ్వు చింతించకు, నువ్వు చింతించాల్సిన అవసరం లేదు, దుఃఖపడాల్సిన అవసరం లేదు. చదవండి బ్రదర్. 11వ వచనం. నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయిని అడుగగా, బ్రదర్ ఒక్కసారి 3వ వచనం చదవరా. యెషయిని బల్యార్పణమునకు పిలువుము, అప్పుడు నీవు చేయవలసినది దానిని నీకు తెలియజేతును. ఎవని పేరు నేను నీకు చెప్పుదును అతనిని నీవు అభిషేకింపవలని సెలవీయగా. చాలండి. ప్రభు అంటున్నారు, చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నారో చూడండి, యెషయి అనే ఆ వ్యక్తి ఉన్నారో ఆయనని ఆయన పిలిచినప్పుడు నేను నీకు ఏమి చేయాలో చెప్తా. ఆ సమయంలో ఎవరి పేరును చెప్తానో అతని నువ్వు అభిషేకించు. ప్రైజ్ ది లార్డ్. ఎవరిగా? రాజుగా అభిషేకించు. ప్రైజ్ ది లార్డ్. నేను ఏం చెప్తానో అది చెయ్యి. ప్రైజ్ ది లార్డ్. చదవండి బ్రదర్, ఇప్పుడు చదవండి. 11వ వచనం. నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయిని అడుగగా, అతడు ఇంకను కడసారి వాడున్నాడు అయితే వాడు గొర్రెలను కాయచున్నాడని చెప్పాను. అందుకు సమూయేలు, నీవు వాణ్ణి పిలువనంపించుము. ఇక్కడ చూసినట్లయితే ఈయన కంటే ముందున్న పిల్లల్ని పిలిచారండి. అర్థమవుతుందా? సమూయేల్ని దేవుడు పంపించారు. ఎవరి దగ్గర పంపించారు? 10వ వచనం. యెషయా దగ్గర పంపించారు. వారి కుమారులను నేను ఒక్కరిని వాడుకోబోతున్నాను, రాజుగా ప్రతిష్ఠించబోతున్నాను, రాజుగా నేను ఉంచబోతున్నాను అని. అయితే సమూయేలు వెంటనే వెళ్ళారండి. వెళ్ళిన తర్వాత ఈయన యెషయా ఏం చేశారంటే, మంచోళ్ళు యెషయి తన 7 కుమారులను సమూయేలు ఎదుటకు పిలువగా, సమూయేలు యెహోవా వీరిని కోరుకొనలేదని చెప్పి నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయిని అడుగగా, అతడు ఇంకను కడసారి వాడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలను కాయచున్నాడని చెప్పాను. చాలు బ్రదర్, చాలు. ఇక్కడ చూడండి, ఇప్పుడు దేవుడు ఒకటి డిసైడ్ అయ్యారండి. రాజుగా ఉన్న సౌలును తీసేసేయాలి, ఆయన ప్లేస్లో వేరే ఒకరిని పెట్టాలి. ఈ టైంలో ఎవరు ఏడుస్తున్నారంటే సమూయేలు ఏడుస్తున్నాడు. సమూయేలు ఏడుస్తూ ఉంటే సమూయేలుకు చెప్పాడు దేవుడు, ఏంటో తెలుసా, ఇప్పుడు రాజు సీట్ ఏదైతే ఉందో ఈ సీట్లో ఇంతకుముందు ఎవరు కూర్చున్నారు? సౌలు కూర్చున్నారు. ఈయనను బట్టి దేవుడు బాధపడి ఉన్నారు. అందుకని ఈ సీట్ ఖాళీ చేయాలి. చెప్పండి, వెళ్ళిపోయి ఇంకా వెళ్ళిపోవాలి ఇంకా అంతే. ఇప్పుడు ఇదేంటి చెప్పండి, ఎవరండి? చెప్పండి. ఖాళీ సీట్, అవునా? ఈ సీటును బట్టి సేవకుడైన ప్రవక్త అయిన సమూయేలు బాధపడుతున్నారు. అయ్యో, ఏంటి ఇలా అయిపోయింది, స్థానాన్ని కోల్పోయాడు ఏంటి, ఇలా అయిపోయింది ఏంటి? సేవకుడి బాధ అలాగే ఉంటుందండి. చూడడానికి నవ్వుతూ ఉంటాడు, కానీ వెనకాల అన్ని ఆటుపోటులే. ఎవరు వ్యతిరేకంగా పని చేసినా వారిని దేవుడు అక్కడి నుంచి తీసేస్తాడు అంతే. వ్యతిరేకంగా పనిచేసేవారు ఎవరు ఉన్నా, మాట్లాడినా, ఏమి చేసినా స్థానాలు వెళ్ళిపోతూ ఉంటాయి. అర్థమవుతుందా?
అయితే ఈయనకు చెప్పారు, నువ్వెందుకు చింతిస్తున్నావురా, నువ్వెందుకు బాధపడుతున్నావు, నువ్వు చింతించనక్కర్లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. నేను చెప్పిన మాట నువ్వు వెళ్ళి నేను చెప్పిన వారి దగ్గరికి వెళ్ళు. యెషయా అనే ఒక మనిషి ఉంటాడు, ఆయన బిడ్డలలో ఆయన పిల్లలలో ఒకరిని నేను ఎన్నుకుంటాను రాజుగా. ప్రైజ్ లార్డ్. నువ్వు వెళ్ళిపో అక్కడికి వెళ్ళిపో అన్నప్పుడు యెషయా ఎవరి దగ్గరికి సమూయేలు ఎవరి దగ్గరికి వెళ్ళారంటే యెషయా దగ్గర. ఇప్పుడు పిల్లలు 7 పిల్లలు రండి నాన్న. యెషయా తన 7 కుమారులను, పిల్లలందరూ 7 మెంబర్స్, 7 ఎగ్జాక్ట్ గా 7. 7 2 3 4 5 ఇంకా అబ్బాయిలు లేరా, చిన్నపిల్లలు లేరా? ఒక పని చేయండి, మీరు కూర్చోండి. వద్దు కూర్చోండి. చిరంజీవి బ్రదర్ రండి ఇటు. ఇప్పుడు వీళ్ళకి చిన్నపిల్లల్ని పెట్టామనుకో అసలు అర్థం కాదు, అంటే దాంట్లో చాలా ఇన్వాల్వ్ అవ్వరు అనమాట. 7 రండి. ఎవరంటే యెషయా. రండి, ఈయనకి 7 పిల్లలు. రండి ఇటు రండి. 7 పిల్లలు రండి. ఇప్పుడు వాళ్ళని కూడా ఏం పిలవాలా? రండి, 7 పిల్లలు రండి బ్రదర్, రండి. రండి. ఆయన పిల్లల్ని ఆయన గుర్తుపడుతున్నారు, చెప్తున్నారు పేర్లు కూడా. మీరు రారా? మీరు అసలే కదా రావాలా? 7 ఉన్నారా? 1 2 3 4 5 రండి. ఇంకా 2 రండిరా. ప్రవీణ్ రా. అయ్యో ఈయన తండ్రి. రా బాబు. హరి 1 2 3. చాలు, అక్కడే ఉండండి. ఎంతసేపు రమ్మంటే రాలేదు. కూర్చోరా. ఓకేనా? ఇప్పుడు బాబు పండు నువ్వు వెళ్ళిపో, చెప్తా కొంచెం పైన తర్వాత రా నేను చెప్పినప్పుడు. అదే బ్రదర్ నేను చెప్తాను కదా. మీరు నన్ను పెడుతున్నారా, ఇక్కడ వీళ్ళనే పెడుతున్నారా? స్విచ్చింగ్ ఎవరు? ఓకే, ఇక్కడ చూడండి. ఇక్కడ సమూయేలు సేవకుడు, ప్రవక్త ఏడుస్తున్నాడంట, దుఃఖపడుతున్నాడంట. అయ్యో ఏంటి, రాజుగా ఉన్న సౌలు చేసిన పని ఏంటి? ఇప్పుడు ఎవరు ఆ ప్లేస్లో వస్తారు? ఎవరు ఆ ప్లేస్లో వచ్చి దేవుని మాట వినేవారు ఉన్నారు? చాలా దుఃఖపడుతున్నాడు, చాలా చింతిస్తున్నాడు. అప్పుడు యెహోవా మళ్ళీ ప్రత్యక్షమై సమూయేలుతో చెప్తున్నాడు, ఎందుకు చింతిస్తున్నావయ్యా, ఎందుకు బాధపడుతున్నావు? ఇదిగో నేను ఒక మాట చెప్తాను విను. యెషయా ఇటు బ్రదర్ ఇటువైపు తిరగండి. యెషయా అనే ఒక మనుషుడు ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళి చదవండి బ్రదర్. యెషయా, నీవెంతకాలం దుఃఖింతువు, నీ కొమ్మును తైలముతో నింపుము, బెత్లెహేమీయుడే యెషయా యొద్దకు నిన్ను పంపుచున్నాను, అతని కుమారులలో ఒకరిని నేను రాజుగా నియమించుదును. ఆయన దగ్గరికి నేను పంపిస్తాను, ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళు. ఆయనకున్న కుమారులలో ఒక కుమారుని రాజుగా పెడతాను, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు సమూయేలు ఎవరి దగ్గరికి వెళ్తారండి? యెషయా దగ్గరికి వెళ్తారు. వెళ్ళి ఈ మాట చెప్తూ ఉంటారు, చదవండి ఒకసారి. అతడు సమాధానముగానే వచ్చి తిని, మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండి అని చెప్పి యెషయాని అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించెను. వారు వచ్చినప్పుడు అతడు ఏలియాబును చూచి, 7 కుమారులు చదవండి అక్కడ 10. యెషయా తన 7 కుమారులను సమూయేలు సమూయేలు ఎదుటికి పిలువగా, సమూయేలు
ఎదుటకు పిలువగా యెహోవా ఆ, వీరిని కోరుకోలేదని చెప్పాను. ఆ, ఇప్పుడు చూడండి, ఏడుగురు ఇంకొకటి ఏడి పండు దా ఏడుగురు ఉన్నారు. నిన్ను అడుగుతున్నారు, చెప్తూ ఉన్నారు, నీ 7 కుమారులు ఎవరైతే వారిని పిలువు. ఎవరిని పిలువడండి? యెషయి, నీ 7 కుమారులను పిలువయ్యా అని అంటే, ఈ యెషయి ఏం చేశారంటే స్మార్ట్గా, అందంగా, మంచిగా ఉన్న వారిని ముందు పిలిచారు. అర్థమవుతుందా? మనకు కూడా అంతే కదా, పనికిన మాలిన వారు, అంటే చిన్నవారు, లేకపోతే ఎందుకు పనికిరాడు అని అంటామే, వాళ్ళను పక్కకు పెట్టి మనకు నచ్చిన వాళ్ళని పిలుస్తూ ఉంటాం. తండ్రి కూడా అదే చేశాడు. ఏం చేశాడంటే నచ్చిన బిడ్డల్ని ముందుకు పిలిచాడండి. రండి, నచ్చిన వాళ్ళు, పండు తప్ప మిగతా రండి, మీరు ఇక్కడే ఉండండి, మీరు సమూయేలు రండి, ముందుకు రండి. దాని తర్వాత కదా పిల్లలు. ఓకే రండి, 7 కుమారులు రండి. ఇంకా ఎవరైనా ఉన్నారా అని అడిగినప్పుడు 11వ వచనం, నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా, నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయిని అడుగగా అతడు ఇంకను కడసారి వాడు ఉన్నాడు, ఇంకను కడసారి వాడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలను కాయచున్నాడని చెప్పాను. గొర్రెలు కాయచున్నాడని చెప్పాను. అందుకు సమూయేలు నీవు వాడిని పిలువనంపించుము. ఇప్పుడు అర్థమైందా? కడసారి వాడు ఉన్నాడు, వాడిని కూడా పిలవండి అనేసి చెప్పారు. చెప్పినప్పుడు చదవండి బ్రదర్. అతడు ఇక్కడికి వచ్చే వరకు మనం కూర్చుందామని యెషయితో చెప్పగా అతడు వానిని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. తీసుకోండి. దానికంటే ముందుగానే వీరిని చూపిస్తారన్నమాట. మీరు చూపిస్తే వీళ్ళు కాదు. అర్థమవుతుందా? ఇప్పుడు ఎస్, ఇంకా వద్దు, రండి, వెళ్ళు నాన్న, వెళ్ళు. హల్లెలూయా. ఇంకొకడు ఉన్నాడు. అతడు వారిని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును చక్కని నేత్రములు గలవాడును చూచుటకు సుందరుడు వాడై ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి సమూయేలు. చూడండి, ఒక నిమిషం. ఇప్పుడు వీరిని చూపించినప్పుడు యెషయి చూపించినప్పుడు వీరు కాదన్నారు. ఇంకా ఎవరైనా ఉన్నారంటే ఉన్నాడులే ఒకడు, వేస్ట్ గాడు, ఎందుకు పనికిరానివాడు, గొర్రెలు కాచుకునేటోడు ఉన్నాడులే అంటే, వెంటనే సమూయేలు చెప్పాడు, అతను పిలవండి, నువ్వు వెనకాలకి వెళ్ళు, పిలవండి అనగానే యెషయి పిలుస్తూ ఉంటారనమాట. ఎవరిని? చిన్నోడా రారా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంతసేపు ఒకలాంటి వివరణ ఇచ్చాడు. ఉన్నాళ్లే, గొర్రెలు కాచుకుంటూ అది చేస్తూ ఇది చేస్తున్నాళ్లే, చిన్నవాడు ఉన్నాళ్లే అనేసి అన్నాడు అనమాట. అతన్ని పిలుచుకోండి, వీళ్ళైతే ఎవరు కాదండో, వీళ్ళు కానే కాదు. ఇప్పుడు ఆ చిన్నవాడు దావీదు రాగానే వెంటనే సమూయేలు అంటున్న మాట చదవండి బ్రదర్. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, చప్పట్లు కొడదాం. నీవు లేచి వానిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా సమూయేలు తైలపు కొమ్మును తీసి, ఇప్పుడు చూడండి, యెహోవా సెలవిస్తున్నాడు, ఇత్తడే. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానిని అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. ఆనాటి నుండి దావీదు మీదకి యెహోవా ఆత్మ బలముగా వచ్చెను. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరము కలిసి మహిమ పరుద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దావీదు తండ్రి దృష్టిలో, అందరి దృష్టిలో పనికిరాని వాడేమో, కానీ
పనికి రాని వారికి స్థానం ఇచ్చే దేవుడు మన దేవుడు. పనికి రాని వారిని పనికొచ్చేలాగా చేసే దేవుడు ఆయన. ప్రభు అంటున్నారు ఆయన మాట వినేవారు కావాలి. ప్రభుకి ఎవరు కావాలంటే హృదయము సరిగ్గా పరిశుద్ధంగా ఉన్నవారు. దావీదు నా హృదయానుసారుడు. హృదయానుసారుడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. అందరూ ఈయన పై అపియరెన్స్ మాత్రమే చూశారు, కానీ ప్రభు ఈయన హృదయాన్ని ఎరిగిన వాడిగా ఉన్నారు. ఆమేన్. అందుకనే చూడండి యెహోవా సెలవిస్తున్నాడు సమూయేలుకు, ఇక రా కొమ్మును తీసి ఏంటండి చక్కగా చదవండి బ్రదర్. అక్కడ సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అక్కడేమో సౌలుని చూసి పశ్చాత్తాపడ్డారు కదా, అవునా కాదా? ఇప్పుడు ఆయన సీట్ అంతా కూడా సీట్ ఏమైందండి, స్థానం ఏమైపోయింది అంతే. కానీ ఇప్పుడు ప్రభు ఎన్నుకున్న రాజండి. హల్లెలూయా. ఇంకా గొర్రెల కాపరి కాదు. తండ్రి దృష్టిలో చాలా చీప్, కానీ ప్రభు దృష్టిలో వీడు గొప్పవాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఖాళీగా ఉంది ఈ సీటు. చెప్పండి. మనుషుల దృష్టిలో వెర్రివాడు, లేకపోతే మనుషుల దృష్టిలో పనికి మాలినవాడు, మనుషుల దృష్టిలో వీడు ఎంత అనుకున్నారే, వారినే ప్రభు ఎన్నుకున్నారండి. ఆమేన్, హల్లెలూయా. దేవునికి కావాల్సింది హృదయం. ఆ హృదయం ఎవరికి ఉందంటే దేవుడు చూసినప్పుడు దావీదుకుందండి. గట్టిగా చప్పట్లు కొడదామా, గట్టిగా చప్పట్లు కొడదాం. ఇంతమంది ఉండి తండ్రి యెషయా పిలిచి చూపిస్తున్నా ఖచ్చితంగా చెప్తున్నారు వీరు కారు. ఇంకా ఎవరైనా ఉన్నారా ఇంకెవరైనా? తండ్రి అన్నడా ఉన్నాడులే, ఆయన పిలువు నువ్వు ఫస్ట్. 16వ అధ్యాయం 7వ వచనం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను. సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను. అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. ఆయన ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. రూపాన్ని ఎత్తుని లక్ష్య పెట్టడు యెహోవా. ఆమేన్. మన దేవుడు లక్ష్య పెట్టే దేవుడు కాదండి, అలాంటిది మనుషులు లక్ష్య పెడతారు. మనుషులు పై రూపం లక్ష్య పెట్టుదురు గాని, మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడదామా. అందుకనే ప్రభు ఏం చేశారు, అభిషేకించి ఇశ్రాయేలు ప్రజల కొరకు ఎవరిని నియమించారండి? కూర్చున్నానా కాలు మీద కాలు వేసుకో. నువ్వు రాజుబాబు, ఇప్పుడు గొర్రెల కాపరి కాదు. గట్టిగా చప్పట్లు కొడదామా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరండి? ఆఫ్టర్ ఆల్ అన్నారు కదా, వారిని దేవుడు తీసుకొచ్చి రాజుగా కూర్చోబెట్టాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడికి కావాల్సింది పై రూపము కాదు, కానీ ఆయన హృదయాన్ని లక్ష్యపెట్టు దేవుడిగా ఉన్నారు. ఆ హృదయం ఎవరికి ఉందా అని చూస్తే అంతమంది కుమారులో తండ్రి అనుకున్నాడు, అబ్బా వీడు సూపర్, వాడు ఇది చేస్తాడు, అది చేస్తాడు. కానీ దేవుడు అది చూడట్లేదండి. తండ్రి పై అపిరెన్స్ చూసి సుందరులండి నా బిడ్డలు అని తీసుకొచ్చి చూపిస్తే వీళ్ళు అసలుకే కాదు. నువ్వు కూడా అనుకోవచ్చు, నేను ఏ పాటి వాడిని, ఏ పాటి దాన్ని, అవునా కదా? కానీ దేవుడు ఎన్నుకొని నడిపించే దేవుడు అండి, వాడుకొని నడిపించే దేవుడిగా ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి ఎవరండి? చెప్పండి. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలకి ఎవరు? దావీదు రాజు. ప్రైజ్ ది లార్డ్. బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. చెప్పండి ఎవరండి? సమూయేలు ఇక్కడే ఉండాలి మీరు. ఇప్పుడు చెప్పండి ఎవరండి? కాలు మీద కాలేసుకో. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
ఈరోజు మీరు ఇదంతా చూసి నవ్వచ్చు, కానీ సంఘములో నా స్థానం ఏంటి అని ఆలోచిస్తూ ఉన్నారా? నా స్థానము, ఒకవేళ నేను దేవుని మాటను తిరస్కరించి దేవుని మాటను వినకుండా సౌలులాగా సొంత ఆలోచన ప్రకారం వెళ్తూ నమ్మకమైన వాడిగా కాకుండా ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తే సౌలు లాంటిదే మన బ్రతుకైపోతుంది. అర్థమవుతుందండి? సౌలు లాంటి బ్రతుకుగా మన బ్రతుకు అయిపోతుంది. అందుకనే స్థానాలను ఏం చేయాలండి? ఏంటి అలా మన టాపిక్ ఏంటి? స్థానాన్ని భద్రపరచుకోవాలి, కాపాడుకోవాలి కానీ పోగొట్టుకోకూడదు. చెప్పండి, ఈ స్థానము కాపాడుకోవాలి. నేను అప్పటి నుంచి ఉన్నానండి, అప్పుడండి పరిచర్య చేసింది. నువ్వు చేసింది అప్పుడు, ఇప్పుడు కాదు. చెప్పండి ఏంటండి? అప్పుడు చేసావు, ఇప్పుడు కాదు. మొదటి వారు అనేకులు, కడపటి వారు అగుదురు. కడపటి వారు అనేకులు, మొదటి వారు అవుతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చేసిన పరిచర్య కొన్ని సంవత్సరాల క్రితం. నా స్థానం అండి, అయ్యో నేను ఇక్కడ కూర్చునేవాడినండి, నాదండి. సేవకుడికి నేనంటే లెక్కలేదండి, అంతేనా? సేవకుడికి నేనంటే లెక్కలేదు, నన్ను మర్చిపోయాడు. ఎవరు మర్చిపోయింది? సేవకుడు ఎప్పుడు మర్చిపోడండి, దేవుడు ఎప్పుడు మర్చిపోరు. ఆయన మర్చిపోయే దేవుడు కాదు. అర్థమవుతుందా? మర్చిపోతే మనం మర్చిపోతాం. అర్థమవుతుందా? ఎవరు మర్చిపోతామండి? మనం మర్చిపోతాం. మందిరంకు దూరం అయిపోయి, దేవునికి దూరం అయిపోయి, ఇష్టానుసారమైన జీవితాలు జీవిస్తూ మనం ఉంటుండగా దేవుడు అంటే సేవకుడు మర్చిపోరు, మనం మర్చిపోయాం. అర్థమవుతుందా? అందుకనే మేము కూడా నమ్మకమైన వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక, దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. ఒకవేళ దేవుని మాట వినకపోతే దావీదుని మార్చారా అండి దేవుడు? బ్రదర్, దావీదు స్థానం మారిందా? ఎందుకు మారలేదంటారు? దావీదు యెహోవా హృదయానుసారుడు, ఆయన చెప్పిన మాటను జరిగించాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన ఏదైతే చెప్పారో వినయము కలిగిన వాడిగా ఉన్నారండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకనే ఆయన స్థానము పోగొట్టుకోలేదు, ఆయన స్థానము అలాగే ఉంది. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజున మనము కూడా మన స్థానాలను కాపాడుకునే వారిగా ఉండాలి. చెప్పండి ఏంటండి? కాపాడుకునే జీవితాలుగా మన జీవితాలు ఉండును గాక. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని చూసి దేవుడు అంటే చింతించేవారిగా, దుఃఖించేవారిగా, అయ్యో ఎందుకు ఈ స్థానాన్ని ఇచ్చానే అనుకునే విధముగా ఉండకూడదండి. 14వ వచనం, యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి అబ్బా చదవండి. సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి, యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెరపింపగా, సౌలు సేవకులు దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను వెరపించి ఉన్నది, మా ఏలినవాడవైన నీవు ఆజ్ఞ ఇమ్ము, నీ దాసులమైన మేము సిద్ధముగా ఉన్నాము. సితార చమత్కారముగా వాయింపగల ఒకరిని విచారించుటకై మాకు సెలవిమ్ము. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి నిన్ను పట్టినప్పుడెల్లా అతడు సితార చేత పట్టుకొని వాయించుట చేత నీవు బాగుపడదు అని అతనితో అనిరి. చూడండి ఎంత భయంకరంగా దురాత్మ ఒకటి వచ్చి ఇలా అంటే, చూడండి పరిస్థితులన్నీ కూడా తారుమారైపోతాయండి. చెప్పండి ఏంటండి? తారుమారైపోతాయి, అవునా కాదా? తారుమారైపోతా ఉంటాయి. చూడండి, పరిశుద్ధాత్మ పోయి వెంటనే ఎవరు వచ్చారు? దురాత్మ. దేవునికి వ్యతిరేకంగా నడుస్తే, వ్యతిరేకమైన పనులు చేస్తే, వ్యతిరేకమైన మాటలు మాట్లాడితే పరిశుద్ధాత్మ ఉండదండి, దురాత్మనే ఉండి, దురాత్మ పనులు అంటే దురాత్మ సంచారం నీలో ఉండి ఏం జరుగుతూ ఉంటాడు? అట్లాంటి పనులే అన్నీ, అవునా కాదా? ఎస్. అందుకనే మన జీవితాలు ఎప్పుడు కూడా దేవుని మాట వినే జీవితాలుగా ఉండునుగాక.
ఆమేన్ హల్లెలూయా. నీవు రాజువైనా, నీకు ఏ స్థానమున్నా, నువ్వు ఎవరివైనా, అర్థమవుతుందా? దేవుడు స్థానాలకు ఇంపార్టెంట్ ఇవ్వట్లేదు అక్కడ, అవునా? ఆయన చిత్తానుసారంగా నడుచుకుంటున్నామా లేదా, ఆయనకి ఇష్టమైన రీతిలో ఆయన చెప్పిన మాటను వింటున్నామా లేదా. కొంచెము తేడా వస్తాయి, స్థానాలన్నీ కూడా తారుమారైపోతాయి యేసునామంలో. ఏంటండి? తారుమారైపోతాయి యేసునామంలో. అందుకనే జాగ్రత్తగా మన జీవితాలు ఉండాలి, జాగ్రత్త కలిగిన బ్రతుకులుగా మన బ్రతుకులు ఉండాలండి. ప్రైజ్ ది లార్డ్. నమ్మకంగా ఉందాం దేవునికి, నమ్మకమైన వారిగా బ్రతుకుదాం, నమ్మకమైన వారిగా జీవిద్దామండి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఇచ్చిన ఈ పరిచర్లో నమ్మకముగా వాడబడుదుముగాక, నమ్మకముగా వాడబడుదుముగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో చివరి ప్రార్థనలో ఏకీభవిద్దాం. తండ్రి మీకు స్తోత్రం, ఇంతవరకు బలంగా నడిపించారయ్యా, సంఘం అంతటినీ కూడా అయ్యా బలమైన రీతిలో నడిపించారు, చక్కగా మాట్లాడి ఉన్నారు ప్రభా. మీ మాటలు మమ్మల్ని ఎంతగానో బలపరుస్తూ ఉన్నాయి అయ్యా. ప్రభా మీకు స్తోత్రం. జరిగిన ఆరాధన అంతట్లో కూడా అయ్యా మీరు మాకు తోడే ఉన్నారు. దీవించబడుదురుగాక, గొప్పవారగుదురుగాక, క్షేమం కలుగురుగాక, ఉన్నతమైన స్థితిలో ఉందిరుగాక. ప్రతి ఒక్కరిని, సంఘానంతటిని మీరు బ్లెస్ చేయండి. చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు నీ కృప ప్రతి ఒక్కరిపైన ఉండునుగాక, క్షేమము కలుగునుగాక అని ప్రార్థన చేస్తున్నామయ్యా. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా ప్రాణమా యెహోవాని సన్నుతించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమైన పరిశుద్ధ నామాన్ని సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాని సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేన్ని మరవకము. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. అపవాదులందరికీ నాశనము కలుగునుగాక. అయ్యా మీ కార్యాలన్నిటికీ విజయము విజయము విజయం కలుగునుగాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడై ఉండునుగాక.